భారతదేశంలో రక్షణ పరికరాలు తయారీ అంటే కామెడీగా నవ్వేవాళ్ళు. విదేశాల నుండి తీసుకొచ్చినప్పుడు సామాన్లు కొనుక్కుంటాం మనం. ఇది తుపాకీ గుండు దగ్గర నుంచి అన్నీ కూడా. ఆ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి సహకరించడానికి సర్వీసింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంటే మనకి చాలా గొప్పదిగా చెప్పుకున్నటువంటి రోజులు. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళ ఆయుధాలు తయారు చేయడం కాదు, ఎగుమతుల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంకొకటి, విదేశాలలో మాత్రమే కొనడం అలవాటు ఉన్నటువంటి భారతదేశం విదేశాల నుంచి దాదాపు 2-3 లక్షల కోట్ల కొనుగోళ్లు ఆపేసింది, నిషేధం ప్రకటించుకుంది. అవన్నీ ఇండియాలోనే తయారు చేసుకుంటుంది. అందులో మిషన్ గన్ల దగ్గర నుంచి బిగిన్ చేస్తే స్టెన్ గన్స్, మిషన్ గన్స్, మోటార్ గన్స్ ఇవన్నీ ఇండియాలోనే తయారు చేస్తుంది. భారతదేశంలో అనేక కంపెనీలు ఇప్పుడు ఆయుధ తయారీ రంగంలోకి వచ్చినాయి. కార్పొరేట్ కంపెనీలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఒక్క హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడే ఇప్పుడు 2,60,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఉన్నాయి. దానికి 2,60,000 కోట్ల రూపాయలు. ఒకప్పుడు 2014-15 నాటికి దానికి ఉన్న ఆర్డర్లు కేవలం 61,000 కోట్ల రూపాయలు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్ పరుగు ఎలా ఉందనేది.